హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్ర జల్లికట్టు ఫ్యాన్స్ క్లబ్ నుంచి చిత్తూరు జిల్లా పలంనేరు తాలూకా గంగవరం ముత్యాలమ్మ హోమ్ టూర్ చేయకు వచ్చినాం. రండి వీడియోలో పోదాం. నా మీ పేరు? మా పేరు గోపి. ఎద్దు పేరు? ఆంధ్ర ముత్యాలమ్మ. ఎందుకు ముత్యాలమ్మ అని పేరు పెట్టినారు? మేము దేవుని కొలుస్తాము, ముత్యాలమ్మ అనేసి దేవుని పేరు పెట్టుకుని అన్నీ చేస్తాము. ఆటో పేరు అంతా మేము. ఇది పండగ అని తెసిరా లేకపోతే? లేదు, ఫస్ట్ మేపుకుండే తెస్తే మా తమ్ముడు తెచ్చింది ఫస్ట్. మళ్ళీ ఫస్ట్ పండగకి వేస్తే వండి పెట్టుకోవటానికి ఆడ కొంచెం ఇదైంది. మళ్ళీ అట్లే అన్ని పండుగలు వేసుకున్నాం. జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ముందు ఏదైనా ఎద్దులు పెట్టింటారా? లేదు లేదు లేదు, ఇదే ఫస్ట్. ఇటు నుంచినే స్టార్ట్ అవుతుంది. దానికి ఫుడ్ ఐటెంలో ఏం పెడతారు? ఫుడ్ మామూలు బోస. ట్రైనింగ్ ఏమి ఇస్తారు? ట్రైనింగ్ ఏం లేదు, ఈతకు వేస్తాం అంతే. బైరెడ్డిపల్లి దగ్గర పాతూరు నత్తంలో ఆవుల అడవి ఆవుల్లో తెచ్చినాము. ముత్యాలంలో మీకు నచ్చింది ఏదైనా? ముత్యాలంలో దాని పౌరుషం అంతా బాగా నచ్చుతుంది. రన్నింగ్ ఈది మీద రన్నింగ్ కూడా మాకు బాగా నచ్చుతుంది. ముందు పండుగలు బాగుండాయా? ఇప్పుడు పండుగలు చేసే బాగున్నాయి? ఇప్పుడు పండుగలో క్యూ పద్ధతి పాటిస్తున్నారు. ఇప్పుడు బాగుండాయి. ముందైతే ఎద్దుల్లో తోసుకొని పోయి మా చిన్నదిగా ఉన్నింది, అట్లా తోసుకొని పోయి ఈడ్చుకొని పోయే కొందరికి చాలా అలసిపోతాను గుడ్డు. ఓకే ఓకే. ఇంకా 2025కి పండుగలు ఎట్లా జరిగితే బాగుంటుందని మీ అభిప్రాయం? నా క్యూ పద్ధతి పాటించి బ్యాచ్ల వైజ్ పెట్టి అట్లా కూడా లిమిట్గా ఇచ్చి అట్ట డబ్బులు కొంచెం తగ్గించుకొని ప్రైజులు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ముత్యాలమ్మ వేయాలంటే ముందుగా ఇది ఏమైనా చూసుకుంటారా? సెలెక్ట్ చేస్తారా? మిట్టకి డౌన్కి అట్లా ఏమైనా సెలెక్ట్ చేస్తారా? డౌన్కి వేస్తాం మేమంతా. మిట్ట అంటే మేము సదరం ఉంటే వేస్తాము. డౌన్కి ఇంకా కంపల్సరీ వేస్తాం మేమంతా. స్ట్రగుల్ అంటే ఫస్ట్లోనే 2022లో మా ఊర్లో గంగవరంలోనే వదిలినాము. అక్కడ టాటా ఏసీ అడ్డం వచ్చేసి కాలు తగిలేసింది. కాలు తగిలేసి మళ్ళా సంవత్సరం అంతా నిలిపేసినాము. 2023లో స్టార్ట్ చేసినాము. మళ్ళీ అక్కడ నుంచి తమిళనాడుకే ఫస్ట్ వేసినాము. తమిళనాడు నుంచి ఇదంతా ప్రైజ్ కొట్టుకుంటూ వస్తుంది. ఏడగాని వాప్స్ అనేది లేదు. 2024లో ఫస్ట్ కొన్ని ఈదుల్లో 3-4 ఈదుల్లో వాప్స్ వచ్చింది. ప్రతి ఒక్క తావా ప్రైజ్ కొట్టింది. ఐవర్సి గంగార్పూర్లో అక్కడ వేసి అది అడవికి వెళ్ళిపోయింది. బేస్తవారం పోయింది. ఆదివారము మధ్యాహ్నం 11 గంటలకు 12 గంటలకు దొరికింది. మా పిల్లలు మొత్తం వచ్చి నిద్ర కూడా పాకుండా నైట్ అంటే నైట్, పగులు అంటే పగులు తారాడుకొని పట్టుకొని వచ్చిన. మైక్లో ముత్యాలమ్మ అని పేరు చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా పిల్లలు ఎంత ఎక్కువ అరుస్తూ ఉంటారో మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీకు వచ్చే బాయ్స్ అంతా మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మాకు సపోర్ట్ ఫుల్గా ఉంది. 1 గంట అంటే 1 గంట నైట్లో కూడా వచ్చి ఇక్కడే పనుకుంటారు. మా షెడ్ దగ్గరే దానికోసమే ఉంటారు. మా పిల్లలు అనిల్ కానీ దేవన్న వీళ్ళంతా పిల్లలంతా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా వస్తారు. బాగా మాకు సపోర్ట్ చేస్తారు. ముత్యాలమ్మ వేస్తే కొన్న వీధిలో ఎవరు పట్టుకుంటారు? నా కొన్న వీధిలో సార్ నేనే పట్టుకుంటాను, ఒకసారి పిల్లలే పట్టుకుంటారు. దినేష్ అయితే బాగా రన్నింగ్ బాగా దినేష్ బాగా పట్టుకుంటాడు. లాస్ట్లో ఒక పండగకి వేస్తే మీకు ఖర్చు ఎంత అవుతుందా? నా ఆంధ్రాలోకి వేస్తే 5,000 నుంచి 10,000 మధ్యలో వస్తుంది. తమిళనాడు వేస్తే 10,000 నుంచి 15,000 దగ్గర అందుకుంటుంది. నా ఇంటికాడ ఎట్లుంటుంది? పండగకి వేస్తే ఎట్లుంటుంది? నా ఇంటికాడ చాలా చిన్న నా కొడుకు పట్టుకుంటే కూడా వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు కూడా ఏం మాట్లాడదు. మా అవ్వ, మా తాత, మా నాయన, మా అమ్మ అందరూ మెప్పుకుంటూ ఉంటారు. పండగకి టాటా వేసి ఎక్కి చేస్తే కొంచెం రభసం చేస్తుంది. ఆడ కొంచెం పండగకి దించేటప్పుడు కూడా కొంచెం ఇది చేస్తారు. ముత్యాలమ్మ ఇన్నిదిలే అంటారు కదా, మీకు నచ్చిన వీధి? నా కొలమాసనపల్లి, కేశవన్ బుదుగూరు, ఎర్తంగల్లో బాగా నచ్చింది. మీరు ఏదన్నా స్ట్రీట్లో బాధపడినారా దీన్ని? ఈబీ కాలనీలో చాలా అంటే చాలా బాగా కాకుండా వేరే ఎద్దులు ఏది? నా వాల్మీకి ఎక్స్ప్రెస్ బాగా ఇష్టం. మా వాళ్ళే బెస్ట్ ఇయర్ ఆఫ్ ప్రైజ్ 2020లో ఫస్ట్ ఇది కొలమాసనపల్లి ఫస్ట్ కొట్టింది. 2023లో తమిళనాడు ఈదులకి ఎక్కువ వేసినాము. తమిళనాడు ఈదులో వాప్స్ అనేది లేదు. ఒక ఈదులో కూడా వాప్స్ లేదు. 18 ఈదులు వేసినాం. 18 ఈదుల్లోనే ప్రైజ్ కొట్టుకుని వచ్చింది. ముత్యాలమ్మ ఇప్పటికి ఎన్ని ఈదులు వేసింటారు? వేసినాం 35 ఈదులకు పైన వేసినాం. ఏ ఈదులోనే ప్రైజ్ 4 ఈదులు 5 ఈదులు వాప్స్ వచ్చింది. మళ్ళీ ప్రతి ఒక్క తవా ప్రైజ్ కొట్టింది. చిన్నప్పటి నుంచి 2 పళ్ళప్పటి నుంచి కూడా ప్రైజ్ కొట్టింది. జర్నీ స్టార్ట్ చేయకముందు ఏదైనా ఒక ఎద్దు ఉంటుంది కదా, ఈ ఎద్దులాగా మంది పోవాలని అనుకుంటారు. సాంబార్పూర్ దిన
తంబాలపూర్ది పాత. దాని నుంచి ఇన్స్పైర్ అయినా? అవును. నా పేరు దేవేంద్ర. మేము మామూలుగా చిన్నప్పటి ఇంకా దీని దగ్గర ఉన్నాము. దీని ముందు మేము బ్లాక్ టైగర్ కూడా పోతా ఉంటామే, అరట్లు బ్లాక్ టైగర్ అనేసి. దాంతో ఇంకా ఇంప్రెషన్ అయినాము, మళ్ళీ దీని జతలో వస్తున్నాము. మేము చిన్నప్పుడు దీన్ని తెచ్చినాం, మేము తెచ్చి పాతూరునాథంలో తెచ్చింది. చిన్నప్పుడు ఇంకా దీన్ని కూడానే ఉన్నాము. మేము మామూలుగా ఒక ఈదికి 2 ఈదులకి వేస్తూ ఉంటామే. మామూలుగా మళ్ళీ సక్సెస్ అయ్యింది. మళ్ళీ ఒకసారి వేసినాము, పొలమానపల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. మళ్ళీ వేసినాక ఇక్కడ వాళ్ళ ఊర్లో గంగవరంలో అనేసి ఇక్కడ పండగ జరిగినాం. అక్కడ వేసినాము, ఒక టాటా ఏసీ అనవసరంగా వచ్చి టాటా ఏసీ గుద్దేసింది. అప్పుడు కొంచెం మాకు బాధ అయింది. ఖాళీ ఇదైపోయినాక మళ్ళీ ఒక సంవత్సరం రోజులు ఇంకేమవుతుందో ఏమో అనేసి కొంచెం మేము ఇది చేసుకున్నాము. మళ్ళీ ఎట్లా దేవుడు కరుణించినాడు, ముత్యాలమ్మని పేరు పెట్టుకున్నాక పేరు చెడపలేదు అమ్మ. 25లో వచ్చి బ్యాచ్ వైజ్గా చేసినాక దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకునేసి ప్రైజ్ మనీ ఒక 100 ప్రైజులు పెట్టుకునేసి ఒక 2000 260 అట్ట పెట్టుకునేసి దాన్ని కొంచెం తగ్గించుకొని వాళ్ళు నీట్గా చేసుకుంటే బాగుంటుంది. మనకే కొంచెం సేఫ్టీగా ఉంటుంది, ఎద్దుకి సేఫ్టీగా ఉంటుంది. మనం ఎట్లా లేదన్నా మనం తినకపోయినా మనకి ఇదవుతుంది, వాటికి తెలియదు కదా. వాటికి బాగా చూసుకుంటే అది మనము బాగా చూసుకుంటాయి అనేదే కదా. ఇంకా నేను నెక్స్ట్ ఇయర్లో అంటే 2025లో బ్యాచ్ వైజ్ పెట్టి అట్లు తక్కువ చేసి ప్రైజులు ఎక్కువ పెట్టి పైన ప్రతి ఎద్దుకి అంటే వాపస్ లేకుండా వాళ్ళకి మనస్తృప్తిగా ప్రైజ్ రావాలని, పండగలు జరగాలని కోరుతున్నాం. మాకు ముత్యాలమ్మ వచ్చిన నుంచి బాగా కలిసి వచ్చింది. ఆమె అంతా మా బిడ్డలతో సమానం దాన్ని కూడా చూసుకుంటాం. మాకు బాగా కలిసి వచ్చింది. ఆమె పేరు పెట్టుకున్న నుంచి మంచిది జరిగింది. అంత గ్రూప్ అంతా ఉన్నారు. మా బిడ్డలంతా లచ్చినంగా పోయేసి ప్రైజ్ కొట్టపని లచ్చినంగా ఇల్లు చేస్తే చాలు అనుకుంటాం మేము. చిట్టమ్మ. వచ్చినప్పటి నుంచి మాకు బాగున్నది. మా పిల్లలంతా పోయేసి బాగా ప్రైజ్ కొట్టినా కొట్టకపోయినా సంతోషంగా తోడుకొని వస్తారు. సుబ్రహ్మణ్యము. మేము చిన్నప్పటి ముత్యాలమ్మ అనే ఆవుని ఇష్టంగా పెంచుకుంటున్నాము. పండగలో ఇంకా రేపు బయలుదేరతాం పండగకేనంగా మనుషులు వచ్చినారంటే అప్పటి నుండి మేత నీళ్ళు అన్నీ వదిలేసి పండగకి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ తింటుంది. బ్రో, ముందుగా ఆంధ్ర జల్లికట్టు ఫ్యాన్స్ క్లబ్ వాళ్ళకి ఇక్కడికి వచ్చి మా ఆంధ్ర ముత్యాలమ్మ హోమ్ టూర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. జల్లికట్టు ఫ్యాన్స్కి లెట్స్ సబ్స్క్రైబ్.